అమ్మి వ్యాపారం చేస్తావా? కాలు కుదురు లేదు, మాట అదుపు లేదు, నువ్వే వ్యాపారం చేస్తావే తింగరిదానా? పబ్బు పెట్టి డిస్కో వ్యాపారమా, క్లబ్బు పెట్టి డీజే వ్యాపారమా? ఇది మీ నాన్న కష్టార్జితమే. దీన్ని అమ్మే హక్కు నీకు లేదు. పండే పండే అవతలికి. రే రఘు, ఎత్తరా ఎత్తరా డబ్బు. అది మీ అమ్మ ఆస్తిరా. దాన్ని ఇలాంటి మొదనష్టపు దానికి ఇస్తావా? ఇది నీ సొత్తురా. ఎవరికీ దీని మీద పెత్తనం లేదు. నీ డబ్బు నువ్వు తీసుకోరా రఘు, తీసుకో. ఏమిటి ఏమిటి ఇంకా చూస్తున్నారు? పండి వండవతలకి. అమ్మమ్మ గారు, తను కూడా పిఠాపురం వారసుడే కదా. దానికి దీనికి ఏం సంబంధమే? నానమ్మా, ఒక్కసారి కాదు అని వదిలాక, ఆ మాట అన్నాక మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదు నానమ్మా. రాముడు అంతటి వాడే రజకుని మాటికి విలువిచ్చాడు. అది నా చెల్లెలు. దాన్ని నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? వింటున్నావా స్వర్ణ? ఇంకా తను నిన్ను ఎలా చూస్తుందో? దానికి అలా అర్థం కాదే. సీత ఎడంకాలి చెప్పు మెడలో కట్టి ఊరేగించాలి. అమ్మమ్మ గారు, ఇదేం ఓవర్ యాక్షన్ రా బాబోయ్, చూడలేక చస్తున్నా. ఎత్తుకోమంటుందిగా, ఎత్తుకోండి. ఎత్తుకెళ్ళి ఎదగండి. నా చావేదో నేను చేస్తా.